నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. అయితే వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి, అదేవిధంగా మీడియా, సోషల్ మీడియాలో ఏ వార్తలు నిన్న వైరల్గా మారాయో ఒకసారి చూద్దాం న్యూస్ అండ్ వ్యూస్లో. ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా వచ్చాయో మెయిన్ హెడ్లైన్ తోటి ఒకసారి చూద్దాం. అయితే థాయిలాండ్, మయన్మార్లలో భూ విలయం, 12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు అనే ఒక వార్తనైతే మెయిన్ హెడ్డింగ్ లైన్ తోటి ఈనాడు దినపత్రికలో మనం చూడవచ్చు. బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం శిథిరాల కింద 100 మందికి పైగా. మయన్మార్లో 1000 పడకల కొత్త ఆసుపత్రి నేలమట్టం, పలు భవనాలు, వంతెనలు, ఒక డ్యామ్ ధ్వంసం, ప్రాణభయంతో వీధులోకి పరుగులు తీసిన ప్రజలు, 2 భూకంప కేంద్రాలు, మయన్మార్లోని మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం అని ఒక వార్తను ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. ఇక నిమిషాల వ్యవధిలో వెంటనే వచ్చిన 2 భారీ భూకంపాలు థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2 దేశాల్లో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. 750 మందికి పైగా గాయపడిన పరిస్థితి. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. పలు భవనాలు, ప్రార్థనా ఆలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలిపోయాయి. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్లోని మండాలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి. 2 భూకంపాల కేంద్ర స్థానాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 2 దేశాలను అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అక్కడ ఉన్న పరిస్థితిని ప్రకటించాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ఆ దేశాలకు చేయూత అందిస్తామని భారత ప్రధాని మోడీ తెలిపిన పరిస్థితి. సహాయ చర్యలకు అండగా నిలుస్తామన్నారు. భూప్రకంపనల ప్రభావం భారత్తో పాటు చైనా, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసినట్లయితే మయన్మార్, థాయిలాండ్లో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చిన పరిస్థితి. శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు సంభవించిన తొలి భూకంపం కేంద్రం మయన్మార్లోని సాగాయింగ్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాలకు వచ్చిన రెండో భూకంపం కేంద్రం కయాక్స్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపన కేంద్రాలు ఉండడంతో నష్ట తీవ్రత అధికంగా ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వీస్ సంస్థ వెల్లడించిన పరిస్థితి. మృత్యుకూపం మండాలే. వరుస భూకంపాల వల్ల మయన్మార్లోని మండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో కనీసం 144 మంది చనిపోయారు. 730 మంది గాయపడ్డారు. పలు భవనాలు, ఆలయాలు, గోపురాలు, 90 ఏళ్ల నాటి వంతెన, ఒక డ్యాము కుప్పకూలిపోయిన పరిస్థితి నిన్న మనం చూసాం. ఇక మయన్మార్ రాజధాని నేసిడాలో ఇటీవల నిర్మించిన 1000 పడకల ఆసుపత్రి విధ్వంసమైంది. పలు రహదారులు బీటలు వారాయి. మయన్మార్లోని సైనిక పాలకులు అంతర్జాతీయ సమాజం సాయం అర్థించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుర్రేస్ స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్యుద్ధంలో తలమునికిలైన మయన్మార్లో వివిధ ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టాల తీవ్రత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇక పేక మేడలో కూలిన ఆకాశ హరిమ్యాల దృశ్యాలనైతే మనం చూసాం. ఈ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అన్ని కూడా. ఇక థాయిలాండ్లోని రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ప్రకంపనల ధాటికి నిర్మాణంలో ఉన్న 30% అంతస్తుల భవనం పేకమేడల కూలిపోయిన పరిస్థితి. విపత్తు సమయంలో 320 మంది అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం. మరో భారీ భవంతి పై అంతస్తులో ఉన్న ఈత కొలంలోనూ నీరు కిందకి పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్గా మారాయి. మరో చోట భారీ భవనం కుప్పకూలగా శిథిరాల కింద ఒక కార్మికుడు ఆర్తనాదాలు చేస్తూ కనిపించాడు. సహాయ బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టాయి. సైరన్ల మోతతో బహుళ అంతస్తుల భవనాలను వీడి ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీస్తూ వస్తున్న దృశ్యాలు వ్యాప్తిలోకి వచ్చాయి. బ్యాంకాక్ నగరంలో వివిధ భవనాలు కూలిన ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందగా 101 మంది గల్లంతైనట్లుగా దేశ రక్షణ మంత్రి వెల్లడించారు. 16 మంది గాయపడ్డారు. తొలిసారి ప్రకంపనలు రాగానే బ్యాంకాక్లో మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. రెండోసారి ప్రకంపనలకు మెట్రో రైళ్లు కూడా ఊగిపోయిన పరిస్థితి. ఇక ఈనాడు దినపత్రికలో మరో ప్రధాన వార్తగా ఇంకో వార్త, డిగ్రీలో ప్రతి సెమిస్టర్కు ఒక టెక్నాలజీ సబ్జెక్ట్ అనే వార్తనైతే మనం మెయిన్ హెడ్లైన్గా చూస్తున్నాం. BA, BCom, BSc కోర్సుల్లో పక్కాగా అమలు, చివరి ఏడాది 2 ఇంటర్న్షిప్లు, సిలబస్ మార్పుపై కసరత్తు కొలిక్కి. తెలంగాణలో విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తే ఆ పట్టాతో జాబ్ మార్కెట్లో ఉద్యోగం పొందాలి, లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగంలో పోటీ పరీక్షలకు ఎటువంటి ప్రత్యేక కోచింగ్ లేకుండా పోటీ పడాలి. ఇవి కాదంటే
వారే సొంతంగా స్వయం ఉపాధి చేసుకునేలా తయారవ్వాలనేదే మా లక్ష్యమని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేస్తుంది. దానికి సంబంధించిన వార్తని మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక హైదరాబాద్లో రాత్రిళ్ళు సెగలు, శివర్లతో పోలిస్తే నగరంలో భిన్న వాతావరణం, గాలిలో తగ్గుతున్న తేమ శాతం, రెట్టింపైన నిర్మాణాలతో పెరిగిన వేడి తీవ్రత, సిఎస్సి అధ్యయనంలో ఆసక్తికర అంశాలంటూ మెయిన్ హెడ్లైన్ తోటి వార్తను చూడొచ్చు. అయితే హైదరాబాద్లో వేసవి వాతావరణం మారిపోతుంది రోజు రోజుకి. శివారు ప్రాంతాలతో పోలిస్తే నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తక్కువగా నమోదవుతున్నా రాత్రి వేళ శివార్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. అర్బన్ హీట్ స్ట్రెస్ ట్రాకర్ పేరిట ఒక నివేదికను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ ప్రచురించింది. అందులో హైదరాబాద్ అర్బన్ హీట్ ఐలాండ్ యుహెచ్ఐకు సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. ఇదే నివేదికను తాజా రాష్ట్ర సామాజిక ఆర్థిక విశ్లేషణలో ఉటంకించారు. ఆ వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక రాష్ట్రంలో మండుతున్న ఎండలు, సాధారణంగానే పెరిగిన ఉష్ణోగ్రతలు. అయితే ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలో 41 డిగ్రీలు అయితే నిన్న నమోదైంది. నేడు రేపు ఎల్లుండి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్తని మనం చూడవచ్చు. ఇక కండరాలను కాపాడుకోండి, ఇంట బయట బాధ్యతల బరువు మోసే ఆధునిక మహిళలకు కండరాల క్షీణత పెనుముప్పుగా మారుతుంది. రోజువారీ పనులకు సంక్లిష్టం చేసే ఈ సమస్యను కనిపెట్టడం ఎలా, అధ్యయన దశలో ఉన్న సిసిఆర్ పరీక్ష వివరాలు ఏంటి అంటూ హెల్త్కి సంబంధించిన ఒక వార్తను కూడా మనం ఈనాడు దినపత్రికలో మెయిన్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్గా చూడవచ్చు. ఇక ఈనాడు తర్వాత ఇవి ఈనాడు దినపత్రికలో మెయిన్ పేపర్లో ఉన్న వార్త విశేషాలు. ఇక సాక్షి పేపర్లో ప్రధాన అంశాలుగా ఏ వార్తలు నిలిచాయి, హెడ్లైన్లో ఏ వార్తలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. పేక మెడల్లా కుప్పకూలాయి అనే ప్రధాన హెడ్లైన్ తోటి నిన్న థాయిలాండ్, మయన్మార్లో భారీ భూకంపం, నేలమట్టమైన భవనాలు, దానికి సంబంధించిన వార్తని ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ లైన్ తోటి సాక్షి పేపర్లో కూడా మనం చూడవచ్చు. భూకంప దాటికి బ్యాంకాంగ్లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం, సహాయచర్యలు చేపడుతున్న రెస్క్యూ సిబ్బందికి సంబంధించిన ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. 7.7 తీవ్రతతో కంపించిన భూమి, 2 దేశాల్లో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా అపారమే. 1000 పడకల ఆసుపత్రి నేలమట్టం, 200 దాటిన మృతులు, మయన్మార్లోనే 180 మంది మృత్యువాత, భారత్లోని ప్రకంపనలు అన్ని విధాల సాయం అందించాలంటూ మోడీ ప్రకటన. ఇక దీనికి సంబంధించి భారీ భూకంపం థాయిలాండ్, మయన్మార్లను అతలకుతం చేసింది. 7.7 తీవ్రతతో మయన్మార్లో సంభవించిన ప్రకంపనల దాటికి ఇరు దేశాల్లో అపార నష్టం అయితే సంభవించింది. భారీ భవనాలు కుప్పకూలే, నిర్మాణాలన్నీ పగులుచాయి, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విధ్వంస తీవ్రత దృష్ట్యా ప్రాణ నష్టం భారీగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా మయన్మార్లో 180 మందికి పైగా మరణించగా 750 మందికి పైగా గాయపడ్డారు. బ్యాంకాక్లో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతర్యుద్ధంతో అతలకుతలమవుతున్న మయన్మార్లో సహాయ పునరావాస చర్యలు సవాలుగా మారాయంటూ ఈ వార్తను మనం ప్రధాన అంశంగా సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక మరో ప్రధాన వార్తగా టీచర్లకు ప్రవేశ పరీక్ష అంటూ మరో హెడ్లైన్ తోటి మరో వార్త చూడొచ్చు. బడుల్లో విద్యార్థులను చేర్పించేలా ప్రతి టీచర్కు టార్గెట్, ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్, సర్వీసు రికార్డులో చేర్చి పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యత, శిక్షణ కోసం విద్యాశాఖ వేసవి శిబిరాలు, కార్యాచరణ సిద్ధం, జిల్లా అధికారులకు ఆదేశాలంటూ ప్రధాన హెడ్లైన్ తోటి ఒక వార్తను మనం చూడొచ్చు. ఇక దీని వివరాల్లోకి వెళ్తే, సమ్మర్లో సర్కారీ టీచర్లకు సరికొత్త పరీక్ష ఉండనుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించే పోటీని ప్రభుత్వం పెట్టబోతుంది. ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం ఇప్పటికే జరిగిన పరిస్థితి. ఇందులో భాగంగా ప్రతి టీచర్కు విద్యార్థులను చేర్పించేందుకు టార్గెట్ పెడుతున్నారు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించి తీరాల్సి ఉంటుంది. ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్ ఇస్తారు. ఇవి వారి సర్వీస్ రికార్డులోకి ఎక్కుతాయి. పదోన్నతులు, బదిలీల సమయంలో వీటిని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక విద్యార్థుల కోసం క్షేత్రస్థాయికి వెళ్లే టీచర్లకు వివిధ స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఊరూరా ప్రచారం చేపట్టాలని కూడా నిర్ణయించారు. వీటన్నిటికీ సిద్ధమివ్వాలని జిల్లా అధికారులకు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏటా వేసవిలో బడిబాట కార్యక్రమం చేపడుతున్న మొక్కుబడిగానే సాగుతుంది. ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చేరికల కోసం ఉపాధ్యాయులకి ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారిని క్షేత్రస్థాయిలోకి విద్యార్థుల కోసం పంపించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా ఇక్కడ మనం ఒక ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక రెవెన్యూ మాసం ఏప్రిల్ నెలలో రెవెన్యూ శాఖలో కీలక మార్పులు అంటూ మరో వార్తను మనం చూడొచ్చు. ఇక దీని వివరాల్లోకి వెళ్తే, వచ్చే నెల రాష్ట్ర రెవెన్యూ శాఖలో కీలక
మార్పులకు వేదిక కాబోతుంది. రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమైందని భావిస్తున్న ధరణి చట్టం ఏప్రిల్లోనే చరిత్రగా మిగిలిపోనుంది. వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ధరణి స్థానంలో భూభారతి చట్టం అమల్లోకి రానుంది. ఉగాది నుంచి భూభారతి చట్టాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావించిన ఏప్రిల్ 2వ వారం తర్వాత అమల్లోకి రానుందని సమాచారం. ఇప్పటికే న్యాయశాఖ నుంచి కూడా భూభారతి మార్గదర్శకాలకు క్లియరెన్స్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన అనంతరం ఈసారి జరగబోయే క్యాబినెట్లో ఆమోదం తీసుకొని దీన్ని అమలుపరిచే అవకాశం ఉన్నట్టుగా ఈ వార్తని మనం చూడొచ్చు. ఇది దీనికి సంబంధించి మెయిన్ హెడ్లైన్స్. ధరణి స్థానంలో అమలుకి రానున్న భూభారతి రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు ఈ నెలలోని శ్రీకారం. ఆన్లైన్ ఫ్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేనున్న ప్రభుత్వం. హైదరాబాద్ పరిసర సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తొలుత పైలట్ పద్ధతిలో అమలు అంటూ ఈ వార్తను మనం ప్రధాన అంశంగా సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక 1200 ఎకరాలు 10 లక్షల జనం. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రథోత్సవ సభ అంటూ మరో వార్తను చూడొచ్చు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా భారీ బహిరంగ సభ. సభాస్థలి, మైదానం, పార్కింగ్లను సందర్శించిన నేతలు. సభ నిర్వహణకు భూములు ఇవ్వడానికి రైతుల అంగీకారం. నేడు కేసీఆర్తో ఉమ్మడి వరంగల్ నేతల భేటీ అంటూ హెడ్లైన్స్ తోటి వార్తను మనం చూస్తున్నాం. అయితే దీనికి వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు వేదికగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ఖరారైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉమ్మడి వరంగల్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ బాబు, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదారి బాలమల్లు, డాక్టర్ కేతిరెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించిన పరిస్థితి. సభ నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర అనుమతుల కోసం కాజీపేట ఏసీపీ తిరుమలను వరంగల్ ముఖ్య నాయకులు కలిసి దరఖాస్తు ఇచ్చారు. భారీగా జనసేకరణ. ఎల్కతుర్తి మండల కేంద్రంలో లక్షలాది మందితో బీఆర్ఎస్ రథోత్సవ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహించాలని అయితే పార్టీ నేతలైతే కోరుతున్న పరిస్థితి. ఇంకో మరో వార్తను చూడొచ్చు. పుట్టినరోజు నాడే ప్రాణం తీశారంటూ మరో వార్తను కూడా మనం చూడొచ్చు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలి ముప్పిరి తోటలో పరువు హత్య. పుట్టినరోజునే యువకుని గొడ్డలతో నరికి చంపిన తండ్రి. 2 ఏళ్లుగా యువతితో ప్రేమలో సాయి కుమార్ కులాలు వేరుకావడంతో ఒప్పుకొని యువతి తండ్రి కుమార్తెతో మాట్లాడొద్దని హెచ్చరికలు. ఆయన ఆమెతో కలిసి బర్త్డే వేడుకలు. రాత్రికి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా వెంటాడి హత్య. ఉదయం కారు ప్రమాదంలో బయటపడ్డ రాత్రి మృత్యువుడికి అంటూ మరో విషాదకరమైన వార్తని మనం ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ లైన్ తోటి మనం ఈ వార్తను చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ